వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేశవ్యాప్తంగా ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో మొదటి నుండి కూడా దాన్ని అనుసరిస్తూ వస్తున్నటువంటి నేపథ్యం. ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, తీసివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండి కూటమి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నేను మీ మాధ్యమంగా ప్రజలందరికీ గుర్తు చేయవలసినటువంటి విషయం, నరేంద్ర మోడీ గారు ఒకానొక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాను అని అంటే అది కేవలం రాజ్యాంగ మాధ్యమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్లనేనని చెప్పి వారు ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చివేస్తారు అని చెప్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజ్యాంగ సవరణ దేశవ్యాప్తంగా మన రాజ్యాంగ సవరణ 106 పర్యాయాలు జరిగినట్లయితే 75 పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. అప్పుడు వారు చేసినటువంటి రాజ్యాంగ సవరణ కనుక చూసినట్లయితే 370 అధికారిని ప్రవేశపెట్టి జమ్మూ కాశ్మీర్ ని భారతదేశం నుండి వేరు చేయడం, అదే విధంగా ఏదైతే 356 ఆర్టికల్ ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉంటే వాటిని రద్దు చేయటం. దానికి నిదర్శనం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఏ విధంగా రద్దు చేశారో మీ అందరికీ తెలుసు. తిరిగి నేను గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ రకంగా అనేక సందర్భాల్లో స్వలాభాపేక్ష కోసం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా వారు కూడా రాజ్యాంగ సవరణ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ కనుక మీరు చూసినట్లయితే బీసీ కమిషన్ కి చట్టబద్ధత లేకపోతే బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేయడానికి ప్రయత్నం జరిగింది. నియమం అనేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్న మొన్నటి వరకు కేవలం లోకల్ బాడీస్ లో మాత్రమే మహిళలకి రిజర్వేషన్లు ఉంటే దీని మాధ్యమంగా 33% రిజర్వేషన్లు పార్లమెంటు అసెంబ్లీలో కూడా మహిళలు కల్పించడం జరిగింది. కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దేశానికి హితం, అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే సవరణలు జరిగాయి అనేటువంటి విషయం మనం గమనించాలి. ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో వారిని అగౌరవపరిచారో మనందరికీ తెలుసు. వారు హిందూ కోడ్ బిల్ ఏదైతే తీసుకురావాలని చూసారో దాన్ని రానివ్వకుండా అడ్డుకున్న నేపథ్యంలోనే వారు ఆత్మక్షోభకి గురై ఆనాడు రిజైన్ చేయటం జరిగింది. వారు రాజీనామా చేసిన తర్వాత 2 పర్యాయాలు ఎన్నికలు జరిగినా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ వారిని ఓడించడం జరిగింది 2 సార్లు. అది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి అభ్యర్థికి పద్మభూషణ్ ఇచ్చి వారిని సత్కరించడం కూడా జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తున్నటువంటి సందర్భంలో వారి పట్ల మాకున్నటువంటి గౌరవ అభిప్రాయాన్ని తెలియపరచడానికి ఇవాళ దళిత వాడల్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా కూడా సహపంక్తి భోజనం చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు, బత్తుల బలరామకృష్ణ గారు, బొడ్డు చౌదరి గారు, మేమందరం కూడా ఇక్కడ దళితులతో పాటుగా ఇక్కడికి వచ్చి పెద్దలందరూ పార్టీ నాయకులు, మా పిక్కి నాగేంద్ర గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. మేమందరం కూడా
ఈ రోజు దళిత వాడల్లోకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల మాకున్నటువంటి గౌరవానికి సూచికగా మేము ఇక్కడికి వచ్చి సహపంక్తి భోజనంలో పాల్గొంటున్నాం. అంటే పెన్షన్స్ కి సంబంధించి ఇళ్లకు సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో చర్చించి ఖచ్చితంగా వాటిని పరిష్కరించేందుకు మా వంతు కృషి మేము చేస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటమిగా అధికారంలో ఉన్నారో భారత్ రత్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇవ్వలేదో భారత్ రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చి గౌరవించుకోవడం, అదే విధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించిన ప్రాంతం, విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం, వారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇల్లు, అదే విధంగా వారు తుది శ్వాస విడిచినటువంటి ఇల్లు, లండన్ లో వారు బ్యారిస్టర్ చదివినట్టు ఇల్లు, వీటన్నిటినీ కూడా భారత ప్రభుత్వం ఇవాళ పంచతీర్థాలుగా అభివృద్ధి చేయడం కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ గౌరవించుకోవడం, అదే విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.